అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూప్ సూట్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. అతని విదేశీ పర్యటనలో ఖచ్చితంగా పూప్ సూట్ కేసు వెంటే ఉంటుంది. చాలా కాలంగా పుతిన్ అనుసరిస్తున్న తీవ్ర జాగ్రత్తలు, కఠినంగా నియంత్రించిన లాజిస్టిక్స్, అస్పష్టమైన భద్రతా నిర్మాణంలో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా అతని వ్యర్థాలను సేకరించి సీలు చేసి రష్యాకు తిరిగి పంపుతున్నట్లు సమాచారం. అమెరికాలో జరిగిన అలాస్కా సమ్మిట్కు పుతిన్ అంగరక్షకులు ఆయన పూప్ సూట్ కేసులను తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆయన భద్రతా బృందం విదేశీ పర్యటనల సమయంలో ఆయన స్టూల్ను సేకరించి పూప్ సూట్ కేసులలో రష్యాకు తిరిగి తరలిస్తున్నారు. 2017లో ఆయన ఫ్రాన్స్ పర్యటన, 2019 సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా కూడా ఈ వ్యవస్థను అనుకరించారు. అయితే విదేశీ పర్యటనల సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, వ్యర్థాల సేకరణ పద్ధతులను ఉపయోగించే ప్రపంచ నాయకుడు పుతిన్ మాత్రమే కాదు. సెప్టెంబర్లో జరిగిన సైనిక కవాతు కోసం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ చైనాకు తన సొంత టాయిలెట్ను తీసుకెళ్లారని చెబుతారు. దక్షిణ కొరియా, జపాన్ నిఘా సంస్థల ప్రకారం కిమ్ బీజింగ్ చేరుకోవడానికి ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఒక ప్రైవేటు టాయిలెట్ ఉంది. ఇది కిమ్ తన శరీరం నుండి ఏమీ వదిలివేయకుండా నిర్ధారిస్తుంది. ఇది డిఎన్ఏను తీయడానికి, తత్ఫలితంగా అతని శారీరక ఆరోగ్యం, అతను ఎదుర్కొంటున్న ఏవైనా పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2018లో కిమ్ దక్షిణ కొరియా సైన్యం వైపు జరిగిన ఉత్తర దక్షిణ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో అతని అధికారులు కూడా కిమ్ కోసం ఒక ప్రైవేటు టాయిలెట్ను తెచ్చారు. 1949లో చైనా నాయకుడు మావో జెడాంగ్ మాస్కోను సందర్శించినప్పుడు సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. మావో ఆరోగ్యం, చైనా రాజకీయ స్థిరత్వం గురించి వివరాలను వెలికి తీసేందుకు స్టాలిన్ అతని వ్యర్థాలను వివేకవంతంగా సేకరించి విశ్లేషించాలనుకున్నారు. మళ్ళీ 1999లో సిరియా అధ్యక్షుడు అసిఫ్ అల్ అసద్ జోర్డాన్ రాజు హుస్సేన్ అంత్యక్రియల కోసం అమ్మాన్కు వెళ్లారు. ఇజ్రాయెల్, జోర్డాన్ కార్యకర్తలు అసద్ వ్యర్థాల నమూనాలు సేకరించడానికి సహకరించాలని వివిధ కథనాలు సూచించాయి. పుతిన్ పూప్ సూట్ కేసు గురించి మొదటి వివరణాత్మక కథనాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ ప్యారిస్ మ్యాచ్లో జర్నలిస్టుల రెగిస్ గ్యాంటే, ముఖాలాల్ రూబిన్ ప్రచురించారు. తర్వాత దీనిని 2022లో ది ఇండిపెండెంట్లో కూడా ప్రచురించారు. జీర్ణాశయాంతర రుగ్మతలు, క్యాన్సర్ గుర్తింపు, జీర్ణ సమస్యలతో సహా వివిధ ఆరోగ్య పరిస్థితులను నిర్ధారించడానికి వైద్యులు చాలా కాలంగా మల పరీక్షలను ఉపయోగిస్తున్నారు. మలంలో రక్తం లేదా శ్లేష్మం కనిపించడం కూడా వైద్య సహాయం అవసరమని హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడు మార్పులు సాధారణమే అయినప్పటికీ మలంలో సాధారణ తేడాలను విస్మరించకూడదు. గుర్తుంచుకోండి, మీ మలమే మీ శరీరం లోపల ఏం జరుగుతుందో చెప్పే మార్గం అని వైద్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ నుండి పార్కిన్సన్స్ వరకు పుతిన్ ఆరోగ్యం చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయి. అతని మలాన్ని పరీక్షించడం ద్వారా అతని ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లీక్ కాకుండా ఉండడానికి అతని అంగరక్షకులు పూప్ సూట్ కేసును తిరిగి పంపుతారు.